చరిత్రలో భాగస్వాములైన రాజులు, స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడి అసువులు బాసిన సమరయోధులు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసిన శాస్త్రజ్ఞులు, రాజకీయ నాయకులు, స్క్రాప్తో తయారు చేసిన విగ్రహాలు. సాధారణంగా ఇలాంటి విగ్రహాలు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఉంటాయి. కానీ ఇవన్నీ ఒకే చోట గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో కొలువుతీరాయి. ఆ గ్యాలరీ స్థానికులనే కాదు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల ప్రజల్ని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. కళలకు పుట్టినిల్లు తెనాలి. అలాంటి తెనాలిలోని సూర్య శిల్పశాలలో తయారైన శిల్పాలు ఎన్నో ప్రపంచ నలుమూలకు చేరాయి. ఇప్పుడు ఆ సూర్య శిల్పశాలలో తయారైన శిల్పాలన్నిటితో కలిపి కాటూరి ఆర్ట్ గ్యాలరీ పేరుతో కూడా ఒక గ్యాలరీని ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశారు. అసలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనలు ఏమున్నాయి మనం క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కళలకు పుట్టినిల్లుగా ఉన్న గుంటూరు జిల్లా తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ విశేషంగా ఆకట్టుకుంటోంది. గత 30 ఏళ్లుగా విగ్రహాల తయారీలో ఉన్న సూర్య శిల్పశాల శిల్పులు తయారు చేసిన విగ్రహాలతో ఓ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. సూర్య శిల్పశాల శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన ఇద్దరు కొడుకుల చేతుల మీదుగా ఎన్నో అందమైన శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. ఇక్కడ తయారైన ఎన్నో శిల్పాలు ప్రపంచ నలుమూలల వరకు వెళ్లాయి. ఎందరో సంప్రదాయ పల్లె అందాలను అద్భుతంగా తన శిల్పాల్లో తీర్చిదిద్దారు. ఓవైపు ధాన్యం బస్తాలతో వెళుతున్న రైతు బండి, మరొక వైపు బండి లాగుడు పందేనాకి కాలు దువ్వుతున్న ఎత్తులు, చైన్ లింకులతో తయారు చేసిన బాహుబలి ఎత్తు, ఇలా అనేక విగ్రహాలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వినియోగించే నట్టులు, బోల్ట్లు, చైన్స్ తో తయారు చేసిన గాంధీ విగ్రహం, ఆర్మీ జవాన్, స్కూటర్, జీపు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. 30 సంవత్సరాల కిందట తెనాల్లో ఒక చిన్న సూర్యశిల్పశాల సంస్థను స్థాపించాను. మీరు అంచెలంచెలుగా నేనే జాతీయ స్థాయికి ఈ సంస్థను తీసుకెళ్ళాను. తర్వాత మా అబ్బాయి రవిచంద్ర ఆయన మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి వచ్చిన తర్వాత ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించాం. మాకు ఐరన్ స్క్రాప్ విగ్రహాలు అనంత కాలంలోనే ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి ఆర్డర్ ద్వారా కానీ, ఎగ్జిబిషన్ రూపం కానీ మరి ఎన్నో విగ్రహాలను ఇతర దేశాలు కూడా పంపడం జరిగింది. మేము మా సంస్థ ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందాం. ఇంకా మున్ముందు ఇలాంటి విగ్రహాలు ఎన్నో తయారు చేసి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురాగలమని భావిస్తున్నాం. అలాగే 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం, 25 అడుగుల మోడీ విగ్రహంతో పాటు తెలుగు రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన అనేక మంది నేతల విగ్రహాలు ఈ ఆర్ట్ గ్యాలరీలో కొలువు తీరి ఉన్నాయి. అలాగే మా ఫాదర్ తయారు చేస్తున్న విగ్రహాలని, మేము చేస్తున్న విగ్రహాలని, అలాగే మా బ్రదర్ చేసిన విగ్రహాలన్నింటినీ కలిపి కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఒక ఆర్ట్ గ్యాలరీ నిర్మించడం జరిగింది. దాదాపు 150 విగ్రహాలు పైగా విగ్రహాలని ఇక్కడ ప్రదర్శనకు ఉంచాము. మన దేశ నాయకులు, సొంత సమరయోధులు, అలాగే మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, రచయితలు, కవులు, ఇటువంటి ఎంతోమంది విగ్రహాలని, అలాగే ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన భారీ విగ్రహాలని, అంటే పనికిరాని వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన విగ్రహాలని, అలాగే 3D టెక్నాలజీతో తయారు చేసిన విగ్రహాలన్నింటినీ ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీలో పొందుపరచడం జరిగింది. తెనాలిలో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెనాలికి పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తున్న సూర్య శిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, హరీష్ ను ప్రత్యేకంగా అభినందించారు. వారితో కలిసి గ్యాలరీలో తిరుగుతూ విగ్రహాల వివరాలు, తయారీ విధానం గురించి తెలుసుకున్నారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీని తెనాలి ప్రజలందరూ కూడా వచ్చి సందర్శించాలి. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇది నిజంగా మన చరిత్ర గురించి, మన తెనాలి కీర్తి పెంచే విధంగా ఆయన కష్టపడి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా నాకు బాగా గుర్తు, 2012లోనే నేను సభాపతిగా ఉన్నప్పుడు కాప్ సమ్మిట్ జరిగింది. అంటే ఈ పొల్యూషన్ గురించి, అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ గురించి జరిగే అంతర్జాతీయ సదస్సు అప్పుడే మాదాపూర్లో ఈయన ప్రదర్శించారు. ఆ రోజుల్లో 2012లోనే. సో అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది ఆయనకి అప్పటికే. కానీ మనం తెనాలి ప్రజలుగా మనం ఓన్ చేసుకోవాలి కాటూరి గారిని, కాటూరి ఆర్ట్ గ్యాలరీని, వారి బిడ్డల్ని మనం ఎప్పుడూ ప్రోత్సహించే విధంగా మనం చేసే కార్యక్రమాల్లో తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అన్ని రకాల విగ్రహాలతో ఏర్పాటు చేసిన తెనాలిలో ఆర్ట్ గ్యాలరీ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదండి, చూశారుగా ఇప్పటివరకు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఉన్న అద్భుతమైన శిల్పాలు మొత్తం కూడా సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన ఇద్దరు కొడుకులు చేతుల నుంచి తయారైన ఈ శిల్పాలు గుంటూరు జిల్లా ప్రజలనే కాకుండా ప్రపంచ నలుమూలన ఎంతో మందిని ఆకట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆనంద్తో సాంబశివరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గుంటూరు జిల్లా తెనాలి నుంచి.